హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మరొక దినంలోనికి స్వాగతం. అందరూ బాగున్నారండి? ఈరోజు జీవాహారంగా 1 పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయము 13వ వచనంలో చదువుకుందాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉందము. ఆమెన్. హల్లెలూయా. దేవాది దేవుని నామంలో మనందరము ఈ యొక్క వాగ్దానమును స్వతంత్రించుకుందుము కాక, నిరీక్షణ కలిగి కృపా విషయమై మనందరము వేచి ఉందుము కాక. మనము అనేకమైన పనులు చేయాలనుకుంటాం, కానీ ఒక్కోసారి మైండ్ బాగుండదు. ఒక్కోసారి మనకు ఎంత మంచి ఆలోచన ఉన్నదాన్ని చేయడానికి మనసు రాదు. అందుకే ప్రభు అంటున్నారు కదా, మనస్సు అని నడుము కట్టుకొనమంటున్నారు. ఆయన విషయంలో ఆదిమ సంఘంలో చాలా 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 వేదనలకు గురవుతున్నారు సంఘము. చాలామంది యెరూషలేము నుండి తరమబడి చిన్న ఆశయాల్లోనూ ఇంకా అక్కడక్కడ చెదిరిపోయి వారు జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవులు అన్ని చోట్ల విశ్వాసుల కొరకు రాయబడినటువంటి ఈ యొక్క మాటలను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నారు. పేతురు గారు అప్పుడు రోమాలో ఉండవచ్చు ఈ పత్రిక రాస్తున్నప్పుడు. ఆయన చెదిరిపోయిన విశ్వాసులందరినీ బలపరుస్తూ, శ్రమలలో పోరాడుచు ముందుకు కొనసాగుతూ, విశ్వాసులకు ధైర్యమును చెబుతూ, ప్రభువు విషయంలో నమ్మకముగా పరిశుద్ధంగా కడవరకు కొనసాగాలని, పరిశుద్ధతకు తగినట్లుగా మనం జీవించాలని, అటువంటి సేవా ఫలితము విధేయత ద్వారా మూలాధారముగా కలిగిన ఒక ప్రవర్తన పరిమళించే విధంగా ఉండాలని, అనేకులకు మాదిరికరంగా ఉండాలని ఆయన అనేక విషయాలను ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలుగా ఉన్నటువంటి క్రైస్తవులు వారు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి గౌరవం కలిగి ఉండాలని, కుటుంబాన్ని చక్కగా పరిపాలించుకుని వారై ఉండాలని, ఆత్మీయ జీవితము పట్ల మనము శ్రద్ధ కలిగి, ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కృంగిపోక శ్రమలయందు సంతోషించు స్వభావమును మనము అలవాటు చేసుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. మనందరం కూడా వీటి ద్వారా నేర్చుకోవాలి. ఆదిమ సంఘము పడినటువంటి శ్రమలు ఈరోజు లేకపోయినప్పటికీ మనము దేవునిలో ఎక్కడ పడిపోతున్నాము, శారీరకంగా మనము ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నాము, ఏ విషయమైనా సరే, అది శారీరక బలహీనతలైనా, మానసిక బలహీనతలైన, ఆధ్యాత్మిక బలహీనతలైన ప్రభువుకు అన్నీ తెలుసని విశ్వసించండి. ఆయన అన్ని విషయాల్లో మీకు తోడుగా ఉన్నాడని విశ్వసించండి. నిబ్బరం కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు ఫలితము చాలా తీయగా ఉంటుందట. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా ఆపుతుంది. ప్రభువారు ప్రత్యక్షపరచబడు దినము వరకు మన విశ్వాసము భద్రపరచబడి ఉండాలని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. చిన్న చిన్న విషయాలకే కుటుంబ కలహాలలో డివోర్స్ వరకు వెళ్తూ భార్యాభర్తలు నేడు అనేకమైన న్యూస్ వింటూ ఉన్నాం కదా. భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నాయి కుటుంబ వ్యవస్థలు. కాబట్టి అలాంటి వాటన్నింటికీ మన జీవితాల్లో చోటు ఉండకూడదు. అది ఏదైనా సరే దేవుని ప్రేమను బట్టి ఒకరికొకరు క్షమించుకోవాలి, ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి దేవుని మహిమార్థమై నిలబడగలగాలి. అందులో మన ఈగోస్కు, మన ఫీలింగ్స్కి, మనకు టెంపరీగా వచ్చే కోపానికి తాగుండకూడదు. కోపపడడు కానీ పాపము చేయకూడని దేవుని మాటను జాగ్రత్తగా మనం ఫాలో అవ్వాలి. నీకు కోపం వచ్చిందంటే అది ఒక పాజిటివ్గా ఉండాలి. ఒక మంచి పనిని చేయడానికి తల్లిదండ్రులు బిడ్డల మీద కోపపడతారు. ఎందుకు? మంచి దారిలో పెట్టడానికి, అంతేకాని చావాలని కొట్టారు కదా. ఆ విధంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త కలిగి, ఆయన పరిశుద్ధుడు ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకూడదు. పరిశుద్ధత లేకుండా పరిశుద్ధునితో నువ్వు సహవాసము చేయలేవు, పరిశుద్ధుని దర్శనము చేసుకోలేవని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే అది మన క్రియల వలన కాదు, కానీ మన యొక్క తలాంతు కాదు, కానీ కేవలం ఆయన కృప వలనే మనము పరిశుద్ధులపరచబడి ఆయన కొరకు జీవించే వారమై ఉన్నాం. దేవుడి వాక్యమును మీ యొక్క హృదయాలలో స్థిరపరిచి పరిశుద్ధతలో ఆయనతో పాటు మిమ్మల్ని నిలవబెట్టునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడ, సర్వశక్తిమంతుడా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా.
ప్రభా మీరు ప్రత్యక్ష మగు వరకు ప్రభా ఆ కృప విషయమై మేము సంపూర్ణ నిరీక్షణ కలిగినటకు సహాయం చేయండి. ఎక్కడ పడిపోకుండా ప్రభా కుడికైనను ఎడమకైనను తిరగక తిన్నని మార్గంలో నడుచుటకు మీ సిలువ వైపే ప్రభా మా దృష్టి కేంద్రీకరించి ముందుకు సాగిపోవటకు సహాయం చేయండి. తండ్రి నీ కాడి బహు సులువైనదని ఎరిగి నీ కాడి కిందికి వచ్చిన భాగ్యం దయచేయండి. ప్రభా పరిశుద్ధంగా జీవించటకు సహాయం చేయండి. అనుదినము మీ పాదాల దగ్గర కూర్చుండి ప్రభా మీ యొక్క పరిశుద్ధతను ప్రభా మేము మాలోనికి తీసుకొనుటకు మాలో ఉన్న పాపములన్నీ ప్రభా హిస్సోపుతో కడిగినట్లుగా ప్రభా నీ సన్నిధిని ఒప్పుకొని వాడిని విడిచిపెట్టి మరలా ఎప్పుడు వాటి వైపు చూడకుండా నిర్దోషమైన చేతులెత్తి నిన్ను ఆరాధించగలుగు భాగ్యమును ప్రతి ఒక్క సహోదరికి దయచేసి మీరే మహిమ పొందమని మీ మహిమార్థమై వారిని మహిమపరచండి. మిమ్మును గణపరచుటకు వారిని గణపరచండి. మిమ్మును హెచ్చించుటకు వారిని నిలవబెట్టండి. తండ్రి ప్రతి ఒక్కరిని నిండుగా బ్లెస్ చేసి ప్రతి ఒక్కరిని ఆశీర్వాదకరంగా ఉంచమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ పీస్ఫుల్ డే ఎవ్రీవన్.